లోకమును స్నేహించేవాడు, లోకమును ప్రేమించేవాడు ఎప్పుడు కూడా దేవునికి విరోధే. అర్థమవుతుందా? నీవేంటి నేనేంటి, మనం ఎవరైనా లోకమును ఎక్కువ ప్రేమిస్తే, లోకాన్ని ప్రేమించి దేవుని ప్రేమించకుండా, దేవుని ప్రేమ నీలో లేకుండా, దైవ సంబంధమైన ప్రేమ నీలో లేకుండా లోక సంబంధమైన ప్రేమ నువ్వు కలిగి ఉంటే, లోకాన్ని ప్రేమిస్తే నువ్వు దేవునికి శత్రువే. నువ్వేంటి నేనేంటి, మనం ఎవరమైనా సరే మనం దేవునికి పనికిరాం. మనము లోకానికి ఉప్పుగా రుచిగా ఉండలేం, సంఘానికి క్షేమంగా మనం ఉండలేము ప్రియులారా. కాబట్టి ఏ విధంగా జిప్సం అనేటువంటి కెమికల్ ఉప్పులో కలిస్తే ఉప్పు నిస్సారం అయిపోతుందో, ఈ లోకం నీలోకి వస్తే, లోకాశలు నీలోకి వస్తే, శరీరాశ, నేత్రాశ, జీవటము ఇవన్నీ లోకంలోని దేవుళ్ళలో పుట్టినవి కావు, ఇవి లోకంలో ఉండి వచ్చినవి. ఇవి ఎప్పుడైతే నీలోకి వస్తాయో అప్పుడు నీలో సారవంతమైనటువంటి జీవితం పోతుంది ప్రియులారా.